పూజా హెగ్డే శ్రీలీల మీద రీవెంజ్ తీర్చుకుంది. రెండేళ్లుగా రగిలిపోతున్న పూజ ఎట్టకేలకి శ్రీలీలపై కక్ష సాధించింది. ఈ ఇద్దరి ముద్దుగుమ్మల మధ్య ఈగో క్లాష్ అయింది. పరిస్థితులు వీరిద్దరిని శత్రువులను చేశాయా? ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగింది? వాచ్ ది స్టోరీ. పూజా హెగ్డే శ్రీలీల మధ్య ఎలాంటి శత్రుత్వం లేకపోయినా పరిస్థితులు వీళ్ళిద్దరి ఈగోలతో ఆడేసుకుంటున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా సెలెక్ట్ అయిన 2 సినిమాలను శ్రీలీల తన్నుకుపోయింది. గుంటూరు కారంలో ముందుగా పూజను సెలెక్ట్ చేసి కొన్ని సీన్స్ కూడా తీశారు. అయితే అనుకోకుండా పూజను పక్కన పెట్టి శ్రీలీలను హీరోయిన్ ని చేసేశారు. దువ్వాడ జగన్నాథం, గద్దలకొండ గణేష్ సక్సెస్ తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్ కు కలిసొచ్చిన పూజను ఉస్తాద్ భగత్ సింగ్ హీరోయిన్ గా అనౌన్స్ చేశాడు. సీన్ మారి పూజా ప్లేస్ లోకి శ్రీలీల వచ్చింది. ఇలా పూజ 2 ఆఫర్స్ అనుకోకుండా శ్రీలీల చేతుల్లోకి వెళ్లిపోయాయి. పూజ ఆఫర్స్ ను శ్రీలీల అందుకుంటే శ్రీలీల నటించాల్సిన సినిమాను పూజ కొట్టేసింది. వరుణ్ ధావన్ హీరోగా తండ్రి డేవిడ్ ధావన్ ఓ సినిమాను అనౌన్స్ చేశాడు. ఇందులో హీరోయిన్ గా ముందు శ్రీలీలను తీసుకున్నారు. అయితే వరుస ఫెయిల్యూర్స్ తో శ్రీలీల క్రేజ్ తగ్గడంతో పూజా హెగ్డేకు ఛాన్స్ ఇచ్చారట. ఇలా శ్రీలీల సీన్ రివర్స్ అయింది. ఆ మధ్య ఒక్క సినిమా కూడా లేని పూజా హెగ్డే ఒక్కసారిగా బిజీ అయిపోయింది. హిందీలో నటిస్తున్న దేవా షూటింగ్ పూర్తి కాగా మరో 3 ఛాన్సులు అందుకుంది. బీస్ట్ ఫ్లాప్ తర్వాత విజయ్ పూజకు మరో ఛాన్స్ ఇచ్చాడు. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ మధ్యనే మొదలైంది. అలాగే కార్తిక్ సుబ్బరాజ్ సినిమాలో సూర్యతో జతకడుతోంది. వరుణ్ ధావన్ హీరోయిన్ మరో హిందీ మూవీ దక్కించుకుంది. ఇలా పడిలేచే కెరటంలా ఒకేసారి 3 కొత్త సినిమాలకు సైన్ చేసింది పూజ.